వృద్ధాప్యం జీవితంలో ప్రశాంతంగా గడపాల్సిన సమయం. కానీ సైబర్ కేటుగాళ్ల కన్ను ఇప్పుడు సీనియర్ సిటిజన్ల జీవితకాల పొదుపుపై పడింది. నమ్మకం కలిగించి, భయపెట్టి, ఆశ చూపించి చివరకు కష్టపడి కూడబెట్టిన డబ్బంతా కాజేస్తున్నారు నేరగాళ్లు. హైదరాబాదులో వెలుగులోకి వచ్చిన గణాంకాలు చూస్తే సైబర్ నేరగాళ్లు వృద్ధులను ఏ స్థాయిలో టార్గెట్ చేస్తున్నారో అర్థమవుతుంది. కేవలం 19 నెలల్లో 403 కేసులు, ఏకంగా 102 కోట్ల రూపాయలకు పైగా నేరగాళ్లు కాజేశారు. ట్రేడింగ్ ఫ్రాడ్ నుంచి డిజిటల్ అరెస్ట్ వరకు, ఓటీపీ మోసాల నుంచి హనీ ట్రాప్ల వరకు కొత్త మార్గాల్లో వృద్ధులను ముంచేస్తున్నారు. అసలు ఈ మోసాలు ఎలా జరుగుతున్నాయి? వృద్ధులు ఎందుకు టార్గెట్ అవుతున్నారు? కుటుంబ సభ్యులు, బ్యాంకర్లు ఏం చేయాలి? వాట్సాప్లో వచ్చిన ఓ చిన్న మెసేజ్ 75 ఏళ్ల విశ్రాంత ప్రభుత్వ ఉద్యోగి జీవితాన్నే మార్చేసింది. జూబ్లీహిల్స్కు చెందిన ఆ వృద్ధుడికి పార్ట్ టైం ఉద్యోగం పేరుతో కేటుగాళ్లు మెసేజ్ చేశారు. మొదట చిన్న టాస్క్లిచ్చి డబ్బులు చెల్లించారు. నమ్మకం కుదిరిన తర్వాత టెలిగ్రామ్ గ్రూప్లో యాడ్ చేశారు. ఫారిన్ ఎక్స్చేంజ్ ట్రేడింగ్ పేరుతో భారీ లాభాలొస్తాయని నమ్మించారు. నకిలీ యాప్లో లాభాలొచ్చినట్లు చూపించారు. డబ్బులు విత్డ్రా చేసుకోవాలంటే ప్రాసెసింగ్ ఛార్జీలు, ఇతర రుసుములు చెల్లించాలంటూ విడతల వారీగా డబ్బులు వసూలు చేశారు. చివరకు 96 లక్షల రూపాయలు కాజేశారు. ఇదే తరహాలో 70 ఏళ్ల విశ్రాంత గెస్టెడ్ అధికారి కూడా డిజిటల్ అరెస్టు మోసానికి బలయ్యారు. వాట్సాప్ వీడియో కాల్ చేసిన నిందితుడు తాను ముంబై పోలీస్ అధికారి అనూప్ కుమార్ శర్మనంటూ పరిచయం చేసుకున్నాడు. మనీ లాండరింగ్ కేసులో మీ పేరుందని, వెంటనే అరెస్ట్ చేస్తామంటూ భయపెట్టాడు. నకిలీ పత్రాలు చూపించి ఖాతాల తనిఖీ పేరుతో ఒకే ఆర్టీజీఎస్ లావాదేవీలో 85 లక్షల రూపాయలు కాజేశాడు. ఈ తరహా కేసులు చూస్తుంటే వృద్ధుల ఆశ, భయం, ఒంటరితనమే సైబర్ నేరగాళ్లకు పెట్టుబడిగా మారుతోంది. హైదరాబాద్ సైబర్ క్రైమ్ స్టేషన్ పరిధిలో గణాంకాలు చూస్తే పరిస్థితి తీవ్రత అర్థం చేసుకోవచ్చు. 2025 జనవరి నుంచి 2026 జూలై 31 వరకు 60 ఏళ్లు దాటిన వృద్ధులకు సంబంధించి 403 కేసులు నమోదయ్యాయి. బాధితులు కోల్పోయిన మొత్తం 102 కోట్లకు పైగానే ఉంది. వీటిలో అత్యధికంగా ట్రేడింగ్ ఫ్రాడ్స్లోనే నష్టపోయారు. మొత్తం 113 కేసుల్లో 55 కోట్ల 88 లక్షల రూపాయలు నేరగాళ్లు కాజేశారు. ఆ తర్వాత డిజిటల్ అరెస్టు మోసాలకు సంబంధించి 69 కేసుల్లో 31 కోట్ల 93 లక్షలు, ఓటీపీ మోసాల్లో అత్యధికంగా 4 కోట్ల 94 లక్షలు పోగొట్టుకున్నారు. ఆకర్షణీయమైన వడ్డీలు, అధిక రాబడుల పేరుతో జరిగిన 22 ఇన్వెస్ట్మెంట్ ఫ్రాడ్స్లో 2 కోట్ల 79 లక్షలు కాజేసినట్లు పోలీసు గణాంకాలు చెబుతున్నాయి. దీంతో పాటుగా వృద్ధుల ఒంటరితనాన్ని ఆసరాగా చేసుకుంటున్న డేటింగ్ ఫ్రాడ్స్, హనీ ట్రాప్స్ కూడా ఆందోళన కలిగిస్తున్నాయని పోలీసులు తెలిపారు. ఈ తరహా 7 కేసుల్లో 70 లక్షలకు పైగా మోసపోయారని తెలిపారు. సోషల్ మీడియా, డేటింగ్ యాప్లలో నకిలీ పరిచయాలు పెంచుకొని ఆ తర్వాత అత్యవసర ఖర్చులు, గిఫ్ట్ల కస్టమ్స్ డ్యూటీ అంటూ డబ్బులు దండుకుంటున్నట్లు తెలిపారు. వీటిపై అప్రమత్తంగా ఉండాలన్నారు. ఇప్పుడు జరుగుతున్న సైబర్ క్రైమ్స్ లో సీనియర్ సిటిజన్స్ లేదా వృద్ధులని ఎక్కువ టార్గెట్ చేయడం జరుగుతుంది. ఒకటి, ఎవరైతే మోసగాళ్ళు ఉన్నారో వాళ్ళు ఎవరి దగ్గర అయితే డబ్బులు ఉండొచ్చు వాళ్ళని టార్గెట్ చేయడానికి ప్రయత్నిస్తుంటారు. సో ఈ వృద్ధుల డేటా వాళ్ళకి ఎక్కడ వస్తుంది? మనము చాలా రకాల వెబ్సైట్స్ పైన ఎప్పుడైతే మనం రిటైర్ అవుతామో లేదా ఎక్కడైనా జాబ్ మానేస్తున్నప్పుడు చాలా రకాల వెబ్సైట్స్ పైన మనం ఎన్రోల్ అవుతాం. అట్లాంటి వెబ్సైట్ లేదా గుడ్లో మనం మీరు దానాలు చేసినా, అట్లాంటి మీరు అక్కడ ఎక్కడైనా ఏజ్మెంట్ చేసినా అక్కడ రకరకాల వెబ్సైట్స్ ఉన్నాయి. కొంచెం 50+ ఉన్న బిజినెస్ మెన్ కూడా వీళ్ళు టార్గెట్ చేయడం ఎక్కువ జరుగుతుంది. ఎందుకంటే వీళ్ళు ఏదైతే మోడస్ ఆపరండి, ఏదైతే మన కస్టమ్స్ డిపార్ట్మెంట్ డిజిటల్ అరెస్ట్ మోడస్ ఆపరేండి అయినా, ఏపీకే స్కామ్ అయినా, వేరే రకరకాల ఓటీపీ స్కామ్ అయినా, ఏదైతే మీతో చేయాలనుకుంటున్నారో యంగ్స్టర్స్కి చాలా మందికి దానిపైన ఇప్పుడు ఆల్రెడీ అవగాహన వచ్చేసింది. ఎవరికైతే లేదో అది వృద్ధులకు మాత్రమే. కాబట్టి ఇట్లాంటి ఏజ్ ఉన్న వాళ్ళని వాళ్ళు తొందరగా టార్గెట్ చేస్తారు. ఇంకా వాళ్ళ దగ్గర నుంచి ఎట్లాగైనా మీకు ఇట్లా స్కీమ్ వస్తుంది, ఇట్లా పథకం ఉంది, లేదా మీరు సీనియర్ సిటిజన్, మీకు ఇట్లా మీరు ఇన్వెస్ట్ చేసుకుంటే మీ పిల్లలకి బాగుంటుంది, లేదంటే ఏదైనా ఇట్లా జరుగుతుందని ఏదో ఒక స్టోరీ చెప్పి వాళ్ళని టార్గెట్ చేయడం జరుగుతుంది. వాళ్ళు ఈజీగా నమ్ముతారు. కాబట్టి వీళ్ళ ప్రాసెస్ కూడా కొందరుగా ఎగ్జిక్యూట్ అవుతుంది. 106 crore రూపీస్ వాళ్ళు ఒక 500 కేసెస్లో తీసుకున్నారు. సో ఖచ్చితంగా
ఇట్లాంటి టార్గెట్స్ వాళ్ళకి చాలా ఈజీ టార్గెట్స్ కాబట్టి వాళ్ళని టార్గెట్ చేయడానికి వీళ్ళు ఎప్పటికీ ప్రయత్నిస్తుంటారు. సైబర్ నేరాలపై అవగాహన పెరగడంతో 2026లో కేసులు, నష్టం కొంతమేర తగ్గిందని పోలీసులు తెలిపారు. 2025లో సీనియర్ సిటిజన్లపై 285 కేసులు నమోదై 71,81 లక్షల నష్టం జరగ్గా 2026 జూలై వరకు 118 కేసుల్లో 30,20 లక్షల నష్టం నమోదైంది. కానీ వీటిపై అప్రమత్తంగా ఉండాలని పోలీసులు చెబుతున్నారు. ముఖ్యంగా కుటుంబ సభ్యుల పర్యవేక్షణ చాలా కీలకమని చెబుతున్నారు. తల్లిదండ్రులు ఎవరితో మాట్లాడుతున్నారు, ఎలాంటి మెసేజ్లు వస్తున్నాయి, అకస్మాత్తుగా భారీ మొత్తాల్లో డబ్బులు ఎందుకు బదిలీ చేస్తున్నారు అనే విషయాలను పిల్లలు గమనించాలంటున్నారు. దీంతో పాటు బ్యాంకర్లు కూడా కీలక పాత్ర పోషించాలని తెలిపారు. ఎవరైనా మీకు కాల్ చేసి ఇట్లా స్కీమ్ ఉంది, నేను వేరే ఫోన్ నంబర్ ఇవ్వండి, దాన్ని నేను కాల్ చేస్తాను, నన్ను వీడియో కాల్ చేసి చూపించండి, లేదా ఇట్లాంటి యాప్స్ ఏదైనా ఇచ్చి డౌన్లోడ్ చేసుకోవడం, లేదంటే ఏదైనా ఓటీపీ షేర్ చేయడము, లేదా ఇట్లాంటి ఫామ్ ఫిల్ చేయండి, మీకు ఎవరైనా అరెస్ట్ చేస్తున్నాము, వెంటనే మీరు మీ బ్యాంక్ బ్యాలెన్స్ చెక్ చేయించుకోవాలి, ఇట్లా ఏదైనా వాళ్ళు చెప్తే ఖచ్చితంగా మీరు వాళ్ళని నమ్మద్దు, ఎవరికి డబ్బులు పంపించకూడదు అని మనము గుర్తుంచుకోవాలి. వెంటనే 1930 లేదా డయల్ 100కి కాల్ చేసైనా మీరు కంప్లైంట్ ఇవ్వచ్చు. సైబర్ మోసానికి గురైన వెంటనే ఆలస్యం చేయకుండా 1930కు ఫోన్ చేయాలని లేదా cybercrime.gov.inలో ఫిర్యాదు చేయాలని పోలీసులు చెబుతున్నారు. గోల్డెన్ అవర్లో ఫిర్యాదు చేస్తే డబ్బును ఫ్రీజ్ చేసి రికవరీ చేసే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని, వృద్ధుల జీవితకాల పొదుపును కాపాడాలంటే సైబర్ నేరగాళ్ల కంటే ముందే అప్రమత్తం కావాలని సూచిస్తున్నారు.